నమస్తే. ప్రస్తుతం మనము అసెంబ్లీ ముందున్నటువంటి గన్ పార్క్ దగ్గర ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తే పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు నడుస్తున్నాయి. ఓవైపు ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా తరలివెళ్తున్నది. మంత్రులు, ముఖ్యమంత్రి, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా, అదేవిధంగా బీసీ సంఘాలన్నీ కూడా ఢిల్లీకి పోతున్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మందర్ దగ్గర ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు కల్వకుంట్ల కవితక్క 72 గంటల దీక్ష కోసం తెలంగాణ రాష్ట్రంలో దీక్ష కూర్చుంటుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ గారు. సో అక్కడ ఎట్లా చూస్తారు? మీ ప్రభుత్వం ఏమో ఢిల్లీకి పోతున్నది, బీసీ నాయకులను వేసుకొని ఒక ప్రత్యేక రైలు అంటున్నారు. మరి ఇక్కడ కవితక్కనేమో 72 గంటల దీక్ష చేస్తా అని చెప్తున్నది. ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రాన్ని సురభి నాటకాలకు వేదికగా ఆమె మార్చాలని అనుకుంటుందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, బీసీలు అంటే ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, మీరు అధికారం ఉన్ననాడు ఎన్నడూ వాటి గురించి ఆలోచించలే, వాళ్ళ ఆత్మగౌరవం గురించి ఆలోచించలే, వాళ్ళ సమస్యల గురించి ఆలోచించలే, వాళ్ళ జీవన విధానం గురించి ఆలోచించలే, వాళ్ళ స్థితిగతులు ఏమున్నది ఆలోచించలే. ఇవాళ మీ యొక్క అస్తిత్వం కోసం, మీ రాజకీయ అవసరాల కోసం ఇవాళ ఒక లైన్ తీసుకొని నేను బీసీల కోసం ఉన్నా, నిలబడ్డా అని నేను దీక్ష చేస్తా అంటే, నువ్వు దీక్ష చేయాల్సింది ఎవరిపైన? కేంద్ర ప్రభుత్వం పైన దీక్ష చేయాలా? రాష్ట్ర ప్రభుత్వం మీరెవ్వరు కోరకపోయినా, మీరెవ్వరు అడగకపోయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మనసా వాచా కర్మేన శాస్త్రీయంగా చేయాల్సినటువంటి అన్ని చర్యలు చేశారు. దానిని చట్టం చేసి ఈ రాష్ట్రంలో గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపారు. బిల్లు రాష్ట్రపతికి పంపించి దాదాపు ఇవాళకి 103వ రోజు. ఇప్పటి వరకు కూడా బిల్లుకు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటిది లేదు. రెండవది, వాళ్ళు చేయలేకపోతే అట్లీస్ట్ ఆర్డినెన్స్ పరంగా 50%కి సంబంధించినటువంటి 2018 ఏదైతే పంచాయత్ రాజ్ యాక్ట్ 285A ఉందో దాన్ని అమెండ్మెంట్ చేసుకోవడం కోసం తెచ్చే ఆర్డినెన్స్ని కూడా గవర్నర్ దగ్గర ఉంది. ఇప్పటివరకు గవర్నర్ ఆ సమయం కూడా అయిపోయింది. ఇప్పటిదాకా ఆయన కూడా ఎలాంటి స్పందన లేదు. మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే, నకిలీ బీసీ వాదాన్ని ఎత్తుకున్నటువంటి మీ నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. కాబట్టి మళ్ళీ అదే మోసం చేసే పనిలో నాయన తరహాలోనే బిడ్డ ఉందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాయన మాట చెప్తాడు ఎప్పుడు, పినతల్లికి తిండి పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చెప్పించినట్ట వెనకడికి. అట్లాగే నీవు కూడా ఇప్పుడు నీవు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఏమి చేయలేనటువంటి నీవు మీ నాయన పంచన చేరి దాచుకొని ఇవాళ మళ్ళీ బీసీల వాదంతో ముందుకొచ్చి నా యొక్క రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఈ సమాజానికి మీ యొక్క సురభి నాటకాలు అర్థమవుతుందని తెలియజేస్తున్నా. అంతేకాకుండా నిజంగా ఒకవేళ ఒక పొలిటికల్గా ఒక యాక్టివ్గా ఉండాలని మీరు కనుక అనుకున్నట్లయితే, మీరు ఫస్ట్ టెక్నికల్గా అడగాల్సింది ఎవరిని? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ అపాయింట్మెంట్ అడగాలి, లేదు కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడగాలి. మీరు ప్రజాప్రతినిధి, మీరు మాలాగా ఓన్లీ గలీ లీడరో లేదంటే ఒక స్టేట్లో తిరిగే లీడరే కాదు కదా. నువ్వు ఒక ప్రజాప్రతినిధి, ఎంపీగా పనిచేసినావు, ఇవాళ ఎమ్మెల్సీగా ప్రజెంట్ ఉన్నావు. మరి అలాంటప్పుడు నీవు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరొచ్చు. గతంలో మీరు ఎంపీగా ఉన్నప్పుడు గత రాష్ట్రపతితోన మీరు మన స్పీకర్ గారితో తిరిగినటువంటి అనుభవం కూడా మీకు ఉండింది. మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రసన్నలు కూడా మీకు బాగానే ఉన్నాయి. మరి అలాంటప్పుడు వాళ్ళతోనే మీరు అడగొచ్చు కదా, రాష్ట్రపతిని అడగొచ్చు, ప్రధానమంత్రి గారి టైం అడగొచ్చు. అవి ఏవి చేయకుండా ఊరికే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరు అడగకుండా చేసేటువంటి పనికి మా క్రెడిట్ని మీరు క్రెడిట్గా తీసుకోవడం కోసము పదే ఇవాళ గులాబీ రంగును వదిలేసి నేను బ్లూ తిలకం దిద్దుతున్నా, బ్లూ కలర్ పెట్టుకుంటున్నా, బహుజనవాదం ఎత్తుకుంటున్నా అంటే, ఇవాళ ఒక సామెత ఒకటి చెప్తాం మనం, నక్క గనక పులి సారకలు పెట్టుకుంటే నక్కే అవుతుంది, పులి అవుతుంది. కాబట్టి మా యొక్క అస్తిత్వం కోసం ఆ బహుజనుల యొక్క దాంట్లో మీరు పుచ్చుకొని మీరు పుట్టి ఉండి ఆ జీవితం గురించి మాట్లాడి ఉండుంటే, ఒకవేళ పుట్టకపోయినా మాట్లాడి ఉండుంటే గతంలో, ఇవాళ మీరు నిజంగా చెప్పేది నమ్మేవాళ్ళు. కాబట్టి ఇది కాదు. అందుకనే నకిలీ బీసీ వాదం వద్దు, నకిలీ పులి వాదం మాకు అవసరం లేదని సందర్భంగా మరోసారి గుర్తు చేయదాల్సి. ఎట్లా చూస్తారు కల్వకుంట్ల కవిత ఏదైతే కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ఎప్పుడైతే 5, 6, 7 ఢిల్లీకి పోవాలని అనౌన్స్మెంట్ ఇచ్చిందో, ఆ తర్వాతనే 72 గంటల దీక్ష అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. మరొక చర్చ కూడా జరుగుతుంది. భవిష్యత్తులో కాంగ్రెస్లోకి కవిత వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు? వచ్చే అవకాశం ఉందా కవిత? ఇప్పుడు ఆమె గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి అంటే అన్న మీద పోరుతోన అన్న పైన ఆధిపత్యం కోసము ఆమె లేఖలు రాసిన సందర్భంలో చూసినాము. ఆ సందర్భంలో చాలా పెద్ద చర్చ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆమె నాయకత్వం అవసరం లేదు. ఆమె నాయకత్వము తీసుకొని ఆమెతో పని తీసుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం తప్ప ఆమెకి లాభం కావచ్చు, కానీ మాకే నష్టం జరుగుతుంది కదా. ఈ రాష్ట్రంలో దాచుకున్న ఆ నలుగురిలో ఆమె కూడా ఒకటి. మరి అలాంటప్పుడు ఆమెను తీసుకుంటే అవి మాకు కూడా మరకలుగానే మిగిలిపోతాయి కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అలాంటి
ఆలోచనలు చేయదు. కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. రీసెంట్గా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా చెప్పినట్టుగా ఉంది. సో ఇవాళ ఆమె ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలియదు. ఆమె చెప్పిన మాటలు వినాల్సిన అవసరం మాకు లేదని కూడా మహేష్ అన్న చెప్పడం జరిగింది. బట్ అల్టిమేట్గా ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి నిర్ణయాల పట్ల పదే పదే విమర్శించేటువంటి మీకు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా కొత్త పేర్లు కూడా నామకరణం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి అలాంటప్పుడు మిమ్మల్ని మేము ఎలా రిసీవ్ చేసుకుంటాం అన్నది ఆమె కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మాలాంటి బీసీ ఆడబిడ్డలం, బీసీలము, బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఒక మహిళా నాయకురాలకు కూడా లిక్కరాని తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా ఆమెను ఏదో చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసినంత వరకు అయితే ఉండదు. ఎందుకంటే పార్టీ ఐడియాలజీ తెలిసిన దానిగా పార్టీ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మేడం కూడా చాలా వరకు బీసీల యొక్క నాయకత్వాన్ని పెంచాలన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నది. ఎక్కడ ఏ పని చేసినా కూడా బీసీ నాయకత్వం పెంపొందించడం కోసము ఇవాళ పార్టీ చాలా చిత్తశుద్ధితో ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో ఏమంటారు దొరసానిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేసుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మరి పార్టీ నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా ఆలోచిస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర రాజకీయాలలో బీసీలది, దేశ రాజకీయాల్లో బీసీలది అంతిమ స్థానం అన్నది చాలా క్లారిటీగా ఇవాళ ఆ రిజర్వేషన్ల పైన మొన్న రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో చెప్పినటువంటి మీటింగ్లో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ కవిత గారు మేకవన్న పులి లెక్క పదే పదే అవతారాలు వేషాలు మార్చుకొని సమాజం అందు తిరగాలని ఆమె అనుకుంటే మాత్రం అది ఆమెకే చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది తప్ప ఆమె యొక్క చిత్తశుద్ధి ఎప్పుడు చాటుకుంటుంది. మీరు దోచుకొని దాచుకున్న డబ్బును లెక్కలతో సహా ఈ సమాజానికి చెప్పినప్పుడు దీని ద్వారా ఎవరెవరు ఎంత లాభపడ్డరు, తెలంగాణ ముందు మీ ఆస్తులేంటి, ఇవాళ మీ ఆస్తులేంటి, ఆనాడు మీ స్థితిగతులేంటి, ఈనాడు మీ స్థితిగతులేంటి, వీటి గురించి తెలంగాణ సమాజానికి చెప్పి క్షమాపణ చెప్తే అప్పుడు ఈ సమాజం మిమ్మల్ని హర్షిస్తుంది తప్ప అప్పటి వరకు మీరు ఏం చేసినా కూడా మీ రాజకీయ అవకాశం కోసమే చేస్తున్నారు అనుకుంటారు తప్ప ఎలాంటిది లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మేము ఢిల్లీలో దీక్ష చేస్తామని డేట్ అనౌన్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ 72 గంటలు చేస్తానంటే ఎవరి కోసం అమ్మని దీక్ష? తిన్నదరగకపోతే డైజెషన్ చేసి అవ్వకపోతే దీక్షలు చేయాలి వాళ్ళు. ఇప్పుడు మీరు లేదనుకుంటే దాచుకున్న డబ్బును ఎక్కడ దాన్ని దాచిపెట్టుకోవాలో తోయక మీరు ఇవాళ దీక్షలు చేయాల్సిన పరిస్థితి తప్ప మీరు ఏం చేశారని 10 సంవత్సరాల్లో మా కోసం మీరు ఏం చేశారని ఇవాళ మీరు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని చెప్పాల్సిన అవసరం. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతిమంగా బహుజనుల కోసము, బీసీల కోసము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ చిత్తశుద్ధితో ఉంది. ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గారు, మంత్రులు కూడా చాలా పూర్తిగా దీనిపైన పదే పదే మాట్లాడుతూ మా యొక్క చిత్తశుద్ధి ఏందో ఈ సమాజానికి తెలియజేస్తాం. కాబట్టి ఇవాళ మీ యొక్క చిత్తశుద్ధి చాటుకోవాలి అంటే మీరు ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని దీక్షలు చేయండి. గతంలో ఉమెన్ బిల్లు కోసం ఏమంటారు జైలుకి వెళ్ళే ముందు, అరెస్ట్ అయ్యే ముందు ఒక కపట ఉమెన్ బిల్లు కోసం మీరు అప్రోచ్ చేశారు కదా, దొంగ దీక్షలు. కాబట్టి మిమ్మల్ని ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. మీ యొక్క నాయకత్వాన్ని కావాలని కూడా ఏ బీసీ బిడ్డలు కోరుకోవట్లేదని సందర్భంగా సుస్పష్టం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం ఉన్నటువంటి బీసీ సంఘాలు అనేటువంటి బలమైన ఆర్గనైజేషన్ సంఘాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా డెఫినెట్గా ఈ యొక్క పనిని చేస్తాయి. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ సంఘాలు చేసే వాటికి అండగా నిలబడుతుంది. ఇది మొత్తం మీద కల్వకుట్ల కవితక మీరు చేసేటువంటి నకిలీ దీక్ష, నకిలీ బీసీ దీక్ష నాపాలట్టు. సో ఏమైనా చేస్తే గిస్తే జంతర్ మంతర్ ఢిల్లీ వేదికగా చేయనట్టు మరి ఇందిరాశోభన్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం కల్వకుట్ల కవితక దీక్ష సక్సెస్ అవుతుందా, లేకపోతే దీక్ష విరమించుకొని ఢిల్లీకి ఏమైనా వెళ్ళి కాంగ్రెస్కు మద్దతు తెలిపే అవకాశం ఉందా, ఏం జరగబోతుందని. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గన్ పార్క్, హైదరాబాద్.